హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు డీఏ బకాయిలు అలాగే పీఆర్సీ అరియర్స్ ఎప్పుడు జమ అయితాయనే దానిపైన ఒక చిన్న వివరణ అండి. సో, ఆ వివరాలేంటో తెలుసుకుందాం. మీరైతే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులండి. జీతంతో పాటు రావాల్సిన డీఏలు, సరెండర్ లీవ్‌లు, పీఆర్సీ బకాయిలు, పదవీ విరమణ తర్వాత వచ్చే బకాయిలను చెల్లిస్తుందనే ఉద్యోగులంతా ఆశగా ఎదురుచూస్తూ ఉన్నా ఫలితం లేకుండా పోయిందండి. ఏపీ జేఏసీ ఉద్యోగులైతే ఈ విధంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇది ఏపీ జేఏసీ ఉద్యోగులకని. సో, 12వ పీఆర్సీ కమిషన్ ప్రకటించిన 8 నెలలు గడుస్తూ ఉన్నా దానిపై చైర్మన్‌కు కనీసం సీటు కూడా లేదు. చైర్మన్ సీటు కూడా లేదండి. జస్ట్ అలా ఉంది. ఇంకా సిబ్బంది కేటాయింపు లేదు అని జేఏసీ నేతలు ఆరోపించారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు ఈ విధంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారండి. ఏదైతే డబ్బులు అవసరాల కోసం దాచుకున్నారో వారి పిల్లల భవిష్యత్తు కోసం, పెళ్ళిళ్ళ కోసం సో, ఇవన్నీ వస్తాయి అని ఆశిస్తూ ఉన్నా కూడా ఫలితం లేకుండా పోయిందని ఈ విధంగా అయితే బాధపడుతూ ఉన్నారండి. సో, ప్రభుత్వం కూడా వీరి గురించి ఆలోచించి సానుకూలమైన నిర్ణయం తీసుకొని ముందుకొస్తుందయితే ఆశిద్దామండి. సో, దీని గురించి ఎటువంటి ప్రకటన అఫీషియల్‌గా వచ్చినట్లయితే మన ఛానెల్‌లో వీడియో చేయడం జరుగుతుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.